అమ్మ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది, ఆయన రూలింగ్ ఎలా అనిపిస్తుంది, 4 months లో మీకు ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. అంటే డిప్యూటీ సీఎంగా అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? హౌ యూ ఫీలింగ్? ప్రౌడ్ మూమెంట్ ఆర్ నాట్ ప్రౌడ్ మూమెంట్? ప్రౌడ్ మూమెంట్. ఓకే, డిప్యూటీ సీఎం గారు మూవీస్లో ఉంటే ఇష్టమా, పొలిటికల్లో ఉంటే ఇష్టమా పవన్ కళ్యాణ్ గారు? పొలిటికల్ మీకు మీకు ఎందుకు పొలిటికల్లో ఉండాలనుకుంటున్నారు? హెల్పింగ్ నేచర్ బాగుంది, ఇంకా ప్రజల గురించి ఆలోచిస్తారు, ఓకే, ఇంకా డెవలప్ ఎలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు కాబట్టి అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎలా అనిపిస్తుంది మీకు? మీకేమనిపిస్తుంది? హెల్పింగ్ నేచర్ ప్రజలకు మంచి చేస్తారు నమ్మకం ఉందా లేదా? ప్రజలకి నమ్మకం ఉంది, ప్రజలకి మంచి చేస్తారు అనుకుంటున్నాం, ఇంకా ముందు చేస్తారని చూడాలి. ఓకే, డిప్యూటీ సీఎం గారు ఆయన చదువుకున్నారు కదా, అండ్ మూవీస్లో కూడా చూశారు, అండ్ నాలెడ్జ్ పర్సన్ ఆయన. మరి మనలాంటి స్టూడెంట్స్కి ఇండస్ట్రీస్ కంపెనీస్ వస్తాయని నమ్మకం ఉందా ఆయన ద్వారా ఇక్కడికి మన స్టేట్కి? వస్తాయని అనుకుంటున్నాను. వస్తాయి అనుకుంటున్నాను. మన ఏంటి, మన స్టేట్ క్యాపిటల్ ఏంటి ప్రజెంట్? అమరావతి డెవలప్మెంట్ జరిగిద్దని నమ్మకం ఉందా? డెవలప్ అదే కాబట్టి ఉంది. డిప్యూటీ సీఎం గారు ఆలోచిస్తారంటారా దీని గురించి? ఆలోచిస్తారు. ఓకే, సో పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? హెల్పింగ్ నేచర్, ఎంటర్టైన్మెంట్ మోడలా, ఇంకేంటి? మోడల్. హెల్పింగ్ నేచర్. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. వై నిఖిల్? ఎందుకు నిఖిల్ సెలెక్ట్ చేసుకున్నారు? టాస్క్లు బాగా చేస్తారు, ఎలా మాట్లాడాలి అన్ని కరెక్ట్గా మాట్లాడతాడు. ఓకే, మరి గేమ్స్ కూడా బాగా ఆడతాడు. మరి ఇప్పుడు నచ్చని కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ సీజన్ 8లో? తెలీదు. అంటే నచ్చనంటే సరిగ్గా ఆడపోవడం కానీ, ఈ హౌస్లో ఇది ఇబ్బందిగా ఉంది పర్సన్ ద్వారా ఎవరున్నారు? తెలీదులే నాకు. తెలీదా? ఓకే, కమింగ్ టు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పుడు బాగుందా, బిఫోర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ బాగుందా? వైల్డ్ కార్డ్ ఏంటి అంటే 10 members వచ్చారు కదా రీసెంట్గా, ఆ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత బాగుందా? స్టార్టింగ్ బాగుంది, 10 members కలిసిన తర్వాత కంబైండ్ అయిన తర్వాత అంత బాగోలేదు. సో ఇప్పుడు అంటే పవన్ అదే లైక్ ఇప్పుడు చాలా మంది గొడవాడుకుంటున్నారు కదా, యష్మి అండ్ ఈ గౌతమ్ వీళ్ళందరూ గొడవాడుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే నచ్చట్లేదు, క్రష్ అంటారు అది అంటారు, కొంచెం అది నచ్చట్లేదు. గౌతమ్ బయటికి వెళ్ళిపోయాడు కదా, గౌతమ్ బయటికి ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది, కొంచెం పర్లేదు. గంగమ్మ వచ్చింది కదా, గంగమ్మ గురించి? గంగమ్మ బాగా అన్ని డాన్స్లు అన్ని అంటే చేయదు కానీ, బట్ ఏంటంటే బాగా ఉంటది, అందరితో కలిసి మెలిసి ఉంటది, బాగుంటది, జోక్స్ బాగా వేస్తుంది. సీజన్ బయటికి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు? నిఖిల్. నిఖిల్. వై నిఖిల్ ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? చెప్పా కదండి ఇప్పుడే. అది అంటే ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అన్నిట్లో బాగా ఉంటాడు, నాకు నచ్చాడు, పద్ధతిగా మాట్లాడాలనుకుంటున్నారా? బయటకు కాదు గెలవాలని. బయటికి ఎవరు వెళ్ళిపోతారు అన్న? ఎవరు వెళ్తారు నాకు తెలియదండి. ఓకే, బయటికి ఎవరు వెళ్ళిపోతే బాగుంది ఈ వీక్ కి? ఈ వీక్ తెలీదు.